ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, ఎప్పుడయ్యా లోక కళ్యాణం. మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఉండరాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు అనేక మందికి సువార్త అందించాలని ఒక ఆలోచనతో ప్రారంభించాం. మరి ప్రభు చిత్తమైతే ప్రభు రాకడి వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగించాలని మేము అనుకుంటూ ఉంటున్నాం. మీరు ప్రార్థన చేయండి. మీకు ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాలు ఉన్నట్లయితే మీ యొక్క స్పందన, మీ అభిప్రాయాలు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈనాడు క్రైస్తవ సమాజం మరి లెంటు దినాలు పాటిస్తున్న మరి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. మరి సంవత్సరంలో 40 దినాలు మరి క్రీస్తు శిలువ ధ్యాన కూటాలని మన పితరులు ఏర్పాటు చేశారు. మరి దాని ప్రకారంగా ఈనాడు అనేక సంఘాల్లో ఈ 40 దినాలు కూడా ప్రతి రాత్రి కూడా మరి దేవుని యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ శిలువ వర్తమానాలు అందిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మరి లెంటు కాలం అనేది 40 దినాలు అనేది మరి మన పితరులు ఏర్పాటు చేశారు. 40 అనేది బైబిల్లో చాలా ప్రత్యేకతను మనం చూస్తూ ఉంటున్నాం. మరి బహుశా 40ని గుర్తుపెట్టుకొని ఏర్పాటు చేశారేమో మనకు తెలియదు. కానీ ఏది ఏమైనా ఈ 40 దినాల్లో మరి ప్రజలు చాలా భక్తి కలిగి జీవిస్తున్న విధానం మనం క్రైస్తవ్యంలో చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడూ చర్చికి రాని వాళ్ళు, ఎప్పుడూ భక్తి చేయని వాళ్ళు, ఎప్పుడు ఉపవాసం ఉండని వాళ్ళు ఈ 40 దినాల్లో మరి దేవునికి దగ్గరగా ఉండే ప్రయత్నాలు చేస్తూ ఉంటారని మనం గమనించాలి. ప్రియులారా, యేసు ప్రభువు వారి యొక్క జననము, ఆయన మరణము, ఆయన యొక్క పునరుత్థానం మరి అప్పటికప్పుడు జరిగింది కాదు, కానీ ఆకస్మికంగా యాదృచ్ఛికంగా జరిగింది కాదు. కానీ ఆయన యొక్క జననం గురించి, మరణం గురించి, పునరుత్థానం గురించి పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచించినట్లుగా దేవుడు వారికి దర్శనమిచ్చి ప్రవచన రూపంగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. యేసుప్రభువు వారికి జననం లేఖనాల ప్రకారంగా జరిగింది. ఆయన మరణము లేఖనాల ప్రకారంగా జరిగింది. ఆయన యొక్క పునరుత్థానం కూడా లేఖనాల ప్రకారంగా జరిగిందని మనం మర్చిపోకూడదు. ఈ లెంటు కాలంలో 40 దినాలు శ్రమలు అని మనం అనుకుంటున్నాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ప్రియులరా, నిజమైన విశ్వాసికి 365 రోజులు శ్రమలు ఉంటాయి. శ్రమలు బసం బుధవారం నుండి మొదలయ్యి గుడ్ ఫ్రైడే వరకు ఉంటాయని మనం అనుకోకూడదు. కానీ అది సరైన పద్ధతి కాదని నా అభిప్రాయం. శ్రమలు క్రీస్తుని అంగీకరించిన వారికి ఆ మొదటి దినం నుండి కూడా శ్రమలు ప్రారంభమవుతాయి. 365 రోజులు విశ్వాసి తన సిలువను మోయాల్సిందే. ఇది క్రైస్తవ్యానికి ఉండేటువంటి ప్రాముఖ్యమైనటువంటి గుణం అని మనం గమనించాలి. కనుక కొంతకాలం శ్రమలు పాటించి కొంతకాలం మరి మన ఇష్టానుసారంగా జీవించడం అనేది క్రైస్తవ్యంలో సరైన పద్ధతి కాదని మనం గమనించాలి. మరి యేసు ప్రభువు వారు ఎందుకు సిలువ వేయబడ్డారు? సిలువ అనేది మానవ జీవితంలో ఎటువంటి కార్యాన్ని జరిగించింది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. మానవుని జీవితంలో యేసయ్య సిలువ మరణం అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని మనం గమనించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, సిలువ అనేది మానవుని జీవితంలో ఏమి చేసిందంటే సిలువ పాపిని పరిశుద్ధునిగా మార్చింది. ప్రియులరా, పాపం చేసి దేవుని పోలికను, దేవుని రూపాన్ని కోల్పోయినటువంటి మానవునికి దేవుడు తన సిలువ ద్వారా తిరిగి ఆ మహిమని ఇచ్చాడు, ఆ రూపాన్ని ఇచ్చాడు, ఆ పోలికను ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పాపం చేసి దేవునికి శత్రువులు అయినటువంటి మనల్ని సిలువ దేవునికి మిత్రులుగా చేసింది, మరి కుమారులుగా చేసినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. పాపము చేసి సాతానికి, పాపానికి
దాసులమైపోయిన మనల్ని సిలువ ఏం చేసిందంటే సాతానిక దాస్యములో నుండి మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సిలువ ద్వారా మనం బలహీనమైపోయినటువంటి పరిస్థితుల్లో సిలువ మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తాం. అపోస్తుడైనటువంటి పౌలును మరి మార్చింది ఏమంటే సిలువ. ప్రియులరా, ఈనాడు మనమందరము కూడా ఈ విధంగా దేవుని వాక్యాన్ని వింటున్నాం. కారణం ఏంటంటే ఆ సిలువ కారణం. కనుక ఆ సిలువ లేకపోతే మనకి విలువ లేదు. దెర్ ఈజ్ నో క్రౌన్ వితౌట్ క్రాస్. సిలువ లేకపోతే మనకి కిరీటం లేదు పరలోకంలో. జీవ కిరీటం, మహిమ కిరీటం, అతిశయ కిరీటం, ఈ కిరీటాలు దేవుడు మనకి ఇవ్వబోడు సిలువ లేకపోతే. ప్రియులరా, సిలువ దేవునితో సమాధానాన్ని కలిగించింది, దేవునితో మరి సమాధానాన్ని కలిగించింది ఆ సిలువని మనం గమనించాలి. అటువంటి సిలువ యొక్క విలువ మనం గ్రహించాలని వాక్యం ద్వారా మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. యేసయ్య ఎందుకు సిలువ వేయబడ్డాడంటే, ప్రియులారా, యోహాను సువార్త 3:15 వచనంలో అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే నశింపక మరి ప్రతివాడు మరి రక్షించబడేలాగున ఆయన కూడా సిలువ ఎత్తబడాలి అని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. అరణ్యముల ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా, మోషేకి విరోధంగా మాట్లాడినప్పుడు తాపకరమైన సర్పాలను వారి మీదకి పంపించాడు. అనేక మంది చనిపోయారు. ప్రియులరా, ప్రజలు మోషే వేడుకున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మరి సర్పము యొక్క ప్రతిమను ఎత్తైన స్థలంలో నిలబెట్టి ఎవడైతే నిదానించి చూస్తాడో వాడు బ్రతుకుతాడని చెప్పిన రీతిగా, ప్రియులరా, విషము చేత చంపబడినటువంటి వ్యక్తి విషము లేనటువంటి సర్పము యొక్క ప్రతిమను చూసినప్పుడు వాడు బ్రతికాడు. అలాగే పాపము చేత కాటువేయబడి మరణించున్న ఈనాటి మానవుడు, ప్రియులరు, ఎవరి వైపు చూడాలంటే పాపము లేని యేసయ్య వైపు, సిలువ వైపు మనం చూసినప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని, రక్షణను దేవుడు మనకి ఇస్తాడని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. గమనించండి ప్రియులారా, ఆనాడు రోమా ప్రభుత్వంలో యేసుప్రభువు వారు ఒక్కసారే సిలువ వేయబడ్డారు. కానీ ఈనాడు యేసుప్రభువు వారు పదే పదే సిలువ వేయబడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 6:4 వచనముల వాక్యం చెప్తుందంటే, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములను రుచూసి దేవుని దివ్య వాక్యమును, శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేసు బహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు. కనుక ప్రియులరా, యేసయ్యను మనం సిలువ వేస్తున్నాం. రోజుకి ఎన్నోసార్లు సిలువ వేస్తున్నాం, తప్పిపోతున్నాం. దేవుని మార్గంలోంచి తప్పిపోయి చిన్న విషయాలు అబద్ధమాడి, మోసమాడి, మరి మోసం చేసి ఎన్నో రకాలుగా దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్న పరిస్థితులను బట్టి యేసయ్యను పదే సిలువ వేస్తున్నాం, ఆయనను బాహాటంగా అవమానపరుస్తున్నాం. అంచేత అపోస్తుల కార్యాల వాక్యం ఏం చెప్తుందంటే, మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది అంటున్నాడు. దేవుని బిడ్డలను బట్టే దేవుని నామం అవమానపరచబడుతుంది. కనుక మన ప్రవర్తన సరిలేదు, మన భక్తి జీవితం సరిలేని దాన్ని బట్టి ప్రతి దినము కూడా ఆయన్ను సిలువ వేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. గమనించండి, ఈ మాటలు వింటున్నా నీవు రోజుకి ఎన్నిసార్లు ఆయన సిలువ వేస్తున్నాం, అబద్ధమాడి మోసం చేసి ఎన్నెన్నో కార్యాలు దేవునికి విరోధమని చేసి యేసయ్యను సిలువేసేస్తున్నాం. ఆయనను అవమానపరుస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. సిలువ అనేది మానవ జీవితంలో ఒక ప్రత్యేకమైన కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తాం. సిలువ అనే దాన్ని ప్రియులరా మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే క్రాస్ అని మనం అంటాం. CROSS క్రాస్ అని మనం పిలుస్తాం. ఈనాడు సిలువ మెడలో వేసుకుంటున్నారు, మరి ఉంగరాల మీద వేస్తున్నారు, పుస్తల తాడు మీద వేస్తున్నారు, పుస్తకాల మీద వేసుకుంటున్నారు, గుమ్మాల మీద వేస్తున్నారు,
టీవీల మీద కూడా సిలువ వేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సిలువ యొక్క విలువ మనం తెలిస్తే ఆ విధంగా మనం ప్రవర్తించాం. కనుక సిలువ అనే పదంలో, క్రాస్ అనే పదంలో మనం 5 అక్షరాలు మనం చూస్తాం. ప్రతి అక్షరానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని దేవుడు మనకి కలుగ చేస్తున్నాడు. బైబిల్లో ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకతను మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులారా, ఈ సిలువ అనే మాట మనకి ప్రియులారా, దాన్ని మనం వివరించినట్లయితే అక్షరార్థంగా పాత నిబంధనలో కూడా సిలువ మనకి కనిపిస్తుంది. ఏ విధంగా అంటే పస్కా ఇశ్రాయేలీలు ఫరో దాస్యంలో ఉన్నప్పుడు ఇశ్రాయేల్ దేవుడు ఏం చేశాడంటే రక్తముతో నిబంధన చేసే వారిని విడిపించాడు. మీ గుమ్మాల మీద, నిలువ కమ్ముల మీద, అడ్డకమ్మ మీద మీరు నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల రక్తాన్ని మీరు మరి వాడండి, చమరండి అని చెప్పినప్పుడు ఆ యొక్క నిలువు కమ్మి నిలువుగా ఉంటుంది, అడ్డకమ్మి అడ్డంగా ఉంటున్నప్పుడు దానిలో మనకి సిలువను మనం చూడగలుగుతాం. ఇశ్రాయేల్ ప్రజలు కూడా సిలువ ద్వారా రక్షించబడ్డారు, విడిపించబడ్డారని మనం గమనించాలి. అక్షరార్థంగా మనం చూసినప్పుడు సిలువ అనేది ప్రియులరా ఒక నిలువ కర్ర, ఒక అడ్డకర్రంగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ప్రియులరా, మరి యేసయ్య మరి ఆ సిలువ యొక్క మరణం ద్వారా దేవుడు మనకి ఏమిచ్చాడు అనేది మనం ఒకసారి గమనించండి ప్రియులరా. యేసయ్యను మరి రోమా ప్రభుత్వంలో మరి ఆయన్ని సిలువ వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులరా, రక్షించబడిన తర్వాత మీరు ఎన్నోసార్లు ఆయన్ని మనం సిలువ వేస్తున్నాం. మన ప్రవర్తన సరిలేక, మన జీవితం సరిలేక, దైనందిన జీవితంలో చిన్న చిన్న విషయాలను మనం తప్పిపోతూ ప్రియులరా, మరి వ్యాపారంలో, మన ఉద్యోగంలో మరి మోసాలు చేస్తూ, లంచాలు తీసుకొస్తూ, కల్తీలు చేస్తూ మనం దేవుని కుమారుని సిలువ వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులరా, నీవు నేను యేసయ్యను సిలువ వేయకూడదు. సంఘములో చేర్చబడ్డాం, పరలోక సంబంధమైన వరాలు మనం రుచి చూసాం, పరిశుద్ధాత్మలో మనం పాలువారయ్యాం. దేవుడిచ్చిన తలాంతులన్నీ కూడా మనం ఉపయోగించుకుంటూ సంఘానికి క్షేమావృద్ధి మనం కలుగ చేయాలి. కానీ మన ప్రవర్తన ద్వారా, మన భక్తి ద్వారా మరి యేసయ్యను సిలువ వేయకూడదని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. గమనించండి ప్రియులారా, సిలువ అనే పదాన్ని ఆత్మీయ కోణంలో మనం చూడగలుగుతాం. ఆత్మీయ కోణం మనం చూస్తే సి అనేది ప్రియులారా, దానికి అర్థం ఏంటంటే సి స్టాండ్స్ ఫర్ క్రూసిఫిక్షన్. సి అంటే సిలువ వేయబడడం, క్రూసిఫిక్షన్. జీసస్ వాజ్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. యేసయ్య సిలువలో సిలువ వేయబడ్డాడు. సిలువ అనే ఒక పరికరం మీద ఆయన సిలువ వేయబడ్డాడు. గనుక యేసయ్య సిలువ వేయబడ్డాడు. ఎవరి కోసం సిలువ వేయబడ్డాడు? నువ్వు చేసిన పాపాన్ని బట్టి యేసయ్య సిలువ వేయబడినట్లుగా లేఖనాలు మనం చదువుతూ ఉంటున్నాం. గనుక మరి ఆ దినాల్లో మోషే విషము లేని సర్పం వైపు ఎవరైతే చూస్తారో, అలాగే పాపము లేని సిలువలో నీ కోసం నా కోసం ఉదయం 9 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా సిలువ వేదన భరించి ఎర్రటి ఎండలో తనకి ఎర్రటి రక్తాన్ని కార్చుకుంటూ సిలువ వేదన భరించి ఆయన మన కోసం చనిపోయిన ఆ సిలువ వైపు మనం చూసినట్లయితే నీకు నాకు దేవుడు గొప్ప రక్షణ ఇచ్చేవాడిగా మనం చూస్తున్నాం. పాపం నుండి మనం విడిపించబడే వారముగా ఉంటామని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. గనుక ప్రియులరా, నేను యేసయ్య సిలువలో సిలువ వేయబడ్డాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. సిలువ అనే మాట క్రూసిఫిక్షన్, యేసయ్య సిలువ వేయబడినాడు అని మనం గమనించాలి. గనుక యేసయ్య సిలువలో సిలువ వేయబడ్డాడు. ఎందుకు సిలువ వేయబడ్డాడంటే మానవుని యొక్క పాపం కోసం సిలువ వేయబడ్డాడు. యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని బాప్తిసమిచ్చే యోహాను చెప్పాడు. మనందరి పాపల నిమిత్తము ఆయన సిలువ వేయబడ్డాడు. మత్తయి సువార్త
20:28 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి వచ్చినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. మంచిది, యేసయ్య సిలువ వేయబడ్డాడు. కానీ ఇప్పుడు మనమేం చేయాలి? ఆ సిలువను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలా? పదే పదే సంవత్సరం ఆ సిలువను, ఆ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటే సరిపోద్దా అనేది మనం ఆలోచన. సిలువను జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో ఏ మార్పు మనం చూస్తున్నారు ప్రజలు? యేసయ్య సిలువలో చూపించినటువంటి ఆ ప్రేమ, ఆ దయ, ఆ క్షమాపణ, ఆ సాత్వికము, ఆ తగ్గింపు, వీటిలో ఏదైనా మనలో ఉన్నట్లయితే సిలువ యొక్క విలువ మనం తెలుసుకున్న వారం అవుతాం. మనలో ఏదీ లేకుండా, మనలో మార్పు లేకుండా ఈ లెంటి దినాలు ఎన్ని సంవత్సరాలు మనం చేసినప్పుడు కూడా అది వ్యర్థమని మనం గమనించాలి. మనలో మార్పు ఉండడం లేదు. మన కోపం తగ్గలేదు, ఆవేశం తగ్గలేదు, ఈర్ష్య, ద్వేషం, అసూయ, పొరుగువారిని ప్రేమించడం, ఇవేమి కూడా మనకి లేదు. మనలో మార్పు లేకుండా ఎంత భక్తి చేసినప్పుడు కూడా అది వ్యర్థమని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. గమనించండి ప్రియులారా, యేసయ్య మరి మనమేం చేయాలంటే మొదటగా మనం చేయవలసింది ఏంటంటే మత్తయి సువార్త 16:25 వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన తన శిష్యులను చూసి ఎవడైనాను తన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవాలి. యేసయ్య సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నాం మనము. వాక్యం ఏం చెప్తుందంటే ఆయనను వెంబడించే మనము ఏం చేయాలంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ఆయనను మనం వెంబడించాలి. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. ప్రతి దినము కూడా మన సిలువను ఎత్తుకోవాలి. దేవుని బిడ్డలైన వారికి శ్రమలు అనేవి రావడం చాలా ప్రాముఖ్యమైన విషయం. శ్రమలు లేని భక్తి జీవితం వ్యర్థం. నీకు శ్రమలు రావడం లేదంటే, నీ భక్తి జీవితంలో శ్రమలు రావడం లేదంటే నీ భక్తి సరైనది కాదు. కనుక యేసుప్రభువు వారు ఏమన్నారో తెలిసిన, ఇది ఇరుకు మార్గం అన్నారు. చాలా సంకుచితంగా ఉంటుంది. కనుక భక్తి జీవితంలో శ్రమలు వస్తూ ఉంటాయి. ప్రతి దినము కూడా మన సిలువను ఎత్తుకొని శ్రమలను సహిస్తూ, శ్రమలను భరిస్తూ ఆయన కొరకు మనం జీవించాలి. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. యేసయ్య మనకి మాదిరి చూపించాడు. యేసయ్య కూడా తను తాను తగ్గించుకున్నాడు. ఎంతవరకు తగ్గించుకున్నాడో మనం గమనిస్తే ఫిలిప్పీ పత్రిక 2:6 ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. దేవునితో సమానంగా ఉండే ఆ స్థితిని, ఆ భాగ్యాన్ని వదిలిపెట్టి మన కోసం తగ్గించుకొని శరీర రీతిగా రక్తమాంసాలు ధరించుకొని దాసుని స్వరూపము ధరించాడు. కనుక ఆయన తగ్గించుకున్నాడు. తన మహిమను, తన రూపాన్ని, తన ఆధిక్యతను అన్నీ కూడా విడిచిపెట్టి నీ కోసం, నా కోసం తగ్గించుకొని ఈ భూలోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాను. రిక్తుడైపోయాడు, ఏమీ లేనివాడిగా, దరిద్రుడిగా. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడైపోయాడు, రిక్తుడైపోయాడు. దాసుని స్వరూపాన్ని ఆయన ధరించుకున్నాడు. ప్రియులారా, ఇంకా యేసయ్య ఎంతగా తగ్గించుకున్నాడంటే మనుష్యుని పాదములు కడిగేటంత వరకు కూడా ఆయన తగ్గించుకున్నాడు. ఆకాశమున సింహాసనం అన్నాడు. ఆకాశము సింహాసనం మీద కూర్చున్న ఆయన ఎంతవరకు వచ్చాడంటే మనుషుని పాదములు కడిగేటంత వరకు కూడా అంత తగ్గించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాటలు వింటున్నా, నీవు తగ్గించుకుంటున్నావా? యేసయ్య కంటే గొప్పవాడివా? నిన్ను నువ్వు తగ్గించుకోలేవు. వాక్యమే చెప్తుందంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. మనం తగ్గించుకోవాలి. సంఘంలో, సమాజంలో తగ్గించుకోవాలి. దేని గురించి? సిలువను బట్టి
మనం అతిశయించాలి. కానీ నీ ధనాన్ని బట్టి కానీ, నీ ఉద్యోగాన్ని బట్టి కానీ, నీ అందాన్ని బట్టి కానీ, నీ ఆస్తిని బట్టి కానీ, నీ కుటుంబాన్ని బట్టి కానీ అతిశయించడానికి వీలు లేదు. దేవుని సంఘములో మనం ఎంత తగ్గించుకుంటే అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ప్రియులరా, తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే సెలవులు ఆయన చేసింది ఏంటంటే తగ్గించుకున్నాడు. ప్రియులరా, విధేయత చూపించాడు. తండ్రి చిత్తానికి విధేయత చూపించాడు. అంత మాత్రమే కాదు, తన ప్రాణాన్ని ఇవ్వడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రియులరు, అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలైన వారి కోసం ఆయన సమర్పించుకున్నాడు. గనుక నీవు నేను తన్ను తాను ఉపేక్షించుకోవాలంటే మనల్ని మనం తగ్గించుకొని సమర్పించుకొని దేవుని సంఘములో త్యాగము కలిగిన వారము, విధేయత కలిగిన వారముగా ప్రియులరా మనం జీవించినట్లయితే మనల్ని మనం ఉపేక్షించుకున్న వారము అవుతాం. అంతేగాని తగ్గించుకోకుండా నేను అనేది కనపడితే సంఘములో అది సరైన విషయం కాదని మనం గమనించాలి. తర్వాత మన సిలువను ఎత్తుకోవాలి. క్రైస్తవులకి శ్రమలు వస్తూ ఉంటాయి. వాక్యం ఏం చెప్తుందంటే 1 పేతురు పత్రిక 4:16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినప్పుడు అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. క్రైస్తవుడైన వాటికి శ్రమలు వస్తే ఆ దేవుని నామాన్ని బట్టే మనం అతిశయించాలి, సంతోషించాలి. దేవుని కొరకు మనం ఎంత శ్రమైనా మనం భరించే వారముగా ఉండాలి. నీకోసమైన ప్రాణం పెడితే దేవుని కోసం నువ్వేం చేస్తున్నాం? ఎంత శ్రమ పడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. అవసరమైతే దేవుని కోసం మనం ప్రాణం ఇచ్చేద్దాం. దేవుని కొరకు అసాక్షులైపోదాం. గనుక శ్రమలు తట్టుకోకపోతే తర్వాత అది పొడిగిస్తే ఏమంటాడంటే, తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొను. నిత్యజీవం పొందాలంటే దేవుని విషయంలో వచ్చే శ్రమలను మనం భరించాలి, సహించాలి. ఎంతటి అవమానాలైనా మనం భరించే వాళ్ళముగా ఉండాలి. ఈనాడు క్రైస్తవ్యంలో ఎన్నో రకాలైన ఇబ్బందులు పడుతున్న సేవకులను మనం చూస్తూ ఉంటున్నాం. సువార్తను అడ్డగిస్తున్నారు, సువార్తకి అడ్డగిస్తున్నారు, నిందలు వేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, దూషిస్తున్నారు, కొడుతున్నారు, హింసిస్తున్నారు, చంపేస్తున్నారు కూడా. దేవుని కొరకు మన శ్రమలను అనుభవిద్దాం. అటువంటి మనసు మనకు త్యాగం చేసే మనసు మనకు రావాలి. సమర్పణ, దేవుని కోసం మనం సమర్పించుకుందాం. అటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులు జీవించాలనే వాక్యం మనకి తెలియజేస్తూ ఉంటుంది. చివరిగా ప్రియులరా, నీవు నేను యేసయ్య సిలువ వేయబడ్డాడు, మనం కూడా సిలువ వేయబడాలి. రోమాపత్రిక 6:6 మనమికను పాపమునకు దాసులము కాకుండానట్లు మన ప్రాచీన స్వభావ పురుషుడు ఆయనతో పాటు సిలువ వేయబడెను. మన పాప పురుషుడిని సిలువ వేశారు. ఆయన పాపం చేసే స్వభావాన్ని ఆయన సిలువ వేశారు. మనమికను పాపమునకు దాసులము కాకుండానట్లు ఆయనతో కూడా ఏమి సిలువ వేయబడదంటే, మన పాప పురుషుడు పాపం చేసే స్వభావము సిలువ వేయబడినప్పుడు మనం ఇంకా పాపానికి దాసులము కాకూడదని వాక్యం చెప్తుంది. మంచిది, మన సిలువ వేయబడాలి. యేసయ్య సిలువ వేయబడ్డాడు, మంచిదే. కానీ ఆయన అనుసరించే మనం కూడా సిలువ వేయబడాలి. చూడండి, గలతీ పత్రిక 5:24 క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవుని బిడ్డలు సిలువ వేయబడాలి, శరీరాన్ని సిలువ వేయాలి. దేనితో సిలువ వేయాలి? దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేయాలి. అంటే శరీరాన్ని మనం చంపుకోవాలి. మన కోరికలను, మన ఆశలను, మన దురాశలను సిలువ వేసేయాలి. వాటి వైపు మనం వెళ్ళకూడదు. వాటిని మనం సిలువ వేయాలి. మన శరీరాన్ని సిలువ వేయాలి. మన శరీరాన్ని నల్లగొట్టుకోవాలి. పౌలు ఏమంటాడో తెలిసిన, ఇన్ని సంఘాలు స్థాపించాను, ఇంత పరిచర్య చేశాను, ఇంత మరి 3 మిషనరీ ప్రయాణాలు చేశాను. ఇంత పరిచర్య చేసిన తర్వాత
ఒకవేళ నేను భ్రష్టుడిని అయిపోతానేమో, ఒకవేళ నేను దేవుని రాజ్యానికి దూరం అయిపోతానేమో అని చెప్పి పౌలు ఏమంటాడంటే, నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో మొదటి శత్రువు శరీరాలు మన అడ్డగిస్తూ ఉంటుంది. శరీర కోరికలు, ఆశలు, శరీర కార్యములు ఇవన్నీ కూడా దేవుని భక్తిలో నుండి తొలగించేది శరీరం. కనుక ఈ శరీరాన్ని మనం సిలువ వేయాలి. శరీరానికి సంబంధించినవన్నీ కూడా మన సిలువ వేయబడితే మనం దేవుని రాజ్యానికి యోగ్యులుగా చేయబడతాం. దేవుని బిడ్డలైన వారు, క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని సిలువ వేయాలి. శరీర కోరికలను, ఆశలను, దురాశలను, శరీర కార్యములను ఇవన్నీ కూడా మన సిలువ వేసేసినట్లయితే దేవునికి యోగ్యమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. మొదటగా మనల్ని మనం తగ్గించుకొని మన సిలువ ఎత్తుకోవాలి. రెండవదిగా ఏంటంటే మన శరీరాన్ని సిలువ వేయాలి. మూడవదిగా ప్రియులరా, గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. లోకానికి మనం సిలువ వేయబడాలి. మనకి లోకం సిలువ వేయబడాలి. అంటే లోక సంబంధమైన ఆశలు కానీ, లోక మర్యాద కానీ, లోక పద్ధతులు కానీ, లోక సంబంధమైన జీవితము కానీ ఇవేవి కూడా మనం పాటించకుండా లోకానికి వేరుగా మనము జీవించాలి. పేతురు ఏమంటాడో తెలిసిన, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే జీవించండి. మనం లోకములో ఉండాలి కానీ లోకము మనలో ఉండకూడదు. నీటి మీద పడవ ఉండాలి కానీ పడవలో ఏమండకూడదు, నీరు ఉండకూడదు. పడవలో నీరు వస్తే పడవలో ఉన్న వారందరికీ ప్రమాదమే. లోకములో మనం ఉండాలి కానీ మనలో లోకం ఉండకూడదు. లోకాశలు, లోక మర్యాదలు, లోక పద్ధతులు, లోక ఆచారాలు ఇవేవి కూడా మనం చేయకోకుండా లోకానికి వేరుగా మనం జీవించాలి. లోకంతో సిలువ వేయబడడం చాలా కష్టమైన పని. అయినప్పటికి కూడా నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. రక్త సంబంధాల ద్వారా, బంధువుల ద్వారా, కుటుంబస్తుల ద్వారా లోక పద్ధతులు పాటించకపోతే, ఆచారాలు పాటించకపోతే కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఏది ఏమైనా మన దేవుని కోసం మనం నిలబడాలి. సంఘములో చేర్చబడి దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘములో ఉంటున్న మనము లోకానికి మనం వేరుగా లోకాన్ని ద్వేషించకూడదు కాదు. లోకములో మనం ఉండాలి కానీ మనలో లోక సంబంధమైనటువంటి పరిస్థితులు ఉండకూడదు. కానీ దేవుని బిడ్డలు తన సిలువను ఎత్తుకోవాలి, ఉపేక్షించుకోవాలి. రెండవదిగా శరీరాన్ని సిలువ వేయాలి. మూడవదిగా లోకంతో కూడా మన సిలువ వేయబడి అప్పుడే వేసే సిలువకు అర్థం ఉంటుంది. అప్పుడే దాన్ని అనుసరించిన మనకి కూడా ఒక విలువ ఉంటుంది, పరమార్థం ఉంటుంది. కనుక క్రాస్లో మొదటి అక్షరం ఏంటంటే సి. సి స్టాండ్స్ ఫర్ క్రూసిఫిక్షన్, సిలువ వేయబడడం. నీవు నేను సిలువ వేయబడాలి. ఆ విధంగా మనం చేసినట్లయితే ఈ లెంటి దినాలకు ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. లోకానికి మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వగలుగుతాం. ప్రభుత్వమైతే మరలా మిగిలిన అక్షరాల గురించి వచ్చే ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించను గాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా, విస్తారంగా మాట్లాడారు. నీకు వందనాలు. విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. విన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. ప్రభువా, ఇదిగో నీ లెంటి కాలంలో మా భక్తి జీవితాన్ని మేము సరి చేసుకుని సిలువలో మీరు పొందినటువంటి, చూపించినటువంటి ఆ ప్రేమ, ఆ దయ, కరుణ, ఆ తగ్గింపు, ఆ క్షమాపణ, ఆ యొక్క విధేయత మేము కూడా కలిగి ఉండడానికి సహాయం చేయండి. ప్రభువా, నీ కొంత వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. రోగులను స్వస్థపరచండి. ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్న వారిని మీరు విడుదల దయచేయండి. అలాగే ప్రభువా, మరి ముఖ్యంగా 10th క్లాస్ పరీక్షలకు, ఇంటర్మీడియట్ పరీక్షలకు, డిగ్రీ పరీక్షలకు సిద్ధమవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరం అంతా పడిన కష్టం వ్యర్థం కాకోకుండా చక్కని ఇదిగోనైనా జ్ఞానము దయచేసి, జ్ఞాపకశక్తిని మీరు దయచేసి చక్కని మార్కులతో వారు పాస్ అవ్వడానికి నీ కృప దయచేయండి.
తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి. ప్రభువా నీకు వందనాలు. కుటుంబ ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, నీ చిత్తమైతే మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.